హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే సొరకాయ మిల్క్తో చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సినవి ఒక 10 దాకా పచ్చిమిర్చి తీసుకోవాలి, కొన్ని జీలకర్ర తీసుకోవాలి, కొన్ని సాల్ట్ వేసుకోవాలి, తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. రోలు లేకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. మిక్సీలో ఇలా చేసుకుంటే సొరకాయ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత వీటికి కావాల్సినవి ఒక ఆనియన్ తీసుకోవాలి, 1-2 ఆనియన్ తీసుకోవాలి. ఇదేమో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లిపాయ, సాల్ట్ వేసి మనం రోకల్లో దంచుకున్నాం కదండి, అదే పేస్ట్ అండి. చిన్న చిన్న ముక్కలుగా నేను లేత సొరకాయ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె, జీలకర్ర, ఇంకా మినప్పప్పు వేసుకోవాలి. వేరే తాలింపు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కొన్ని సాల్ట్, పసుపు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వేగనివ్వాలి. అలా అయితేనే టేస్ట్ వస్తుంది. తర్వాత మనము ఇంకా అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగానే వేసుకోవాలి. అలా అయితేనే చాలా టేస్ట్గా వస్తుంది. తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం చూపించినవి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసి దంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, కొంచెం కలర్ మారేంత వరకు వేగనివ్వాలి. ఇది బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలా అయితేనే కారం ఉండదు, కొంచెం టేస్ట్గా వస్తుంది. ఈ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేగనివ్వాలి. చాలా టేస్ట్గా వస్తుందండి, చాలా సూపర్గా ఉంటుంది. చపాతీకి, రైస్కి, రోటీస్కి చాలా బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసుకున్న చిన్న ముక్కలుగా వేసుకొని మగ్గనివ్వాలి. వాటర్ ఏమీ పోయొద్దు, ఆ సొరకాయ నీళ్ళతోనే ఉడుకుతుంది. వాటర్ పోస్తే ఏంటంటే కొంచెం రుచి అనేది మారిపోతుంది. మీరు ఇలా వండుకొని చూడండి, చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. కొంతమంది టమాటాలు వేసి వండుతారు, కానీ టమాటాలు వేసి వండిన కర్రీ అంతగా బాగోదు. ఇలా చేసుకొని ఒకసారి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ దాకా వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై మంట కాకుండా మీడియం మంట మీదనే ఉండాలి. అలా అయితేనే కొంచెం నీళ్ళతో ఉడుకుతుంది ముక్కలు, లేకుంటే ఉడకవు. ఇలా చూస్తున్నారు కదండి, సగం దాకా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మనం మిల్క్ వేసుకోవాలి. మిల్క్ పచ్చి కాదు, మనం వేడి చేసుకున్న మిల్క్ వేసుకోవాలి. కొన్ని వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలానే మిల్క్లోనే ఉడకనివ్వాలి కర్రీ. అలా అయితే సూపర్ టేస్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చూపిస్తున్నాను కదండి, ఇలా ఉడకనివ్వాలి. పైన మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. హై మంట కాకుండా మీడియం మంట మీదనే వేగనివ్వాలి. తర్వాత నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి సొరకాయ కర్రీని. అలా అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను చూపిస్తున్నాను కదండి, ఇలా ఉడకనివ్వాలి. మనకి ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వచ్చు. నేను చేసిన విధంగా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. సింపుల్గా చాలా బాగా వస్తుంది. కొంచెం ధనియాల పొడి వేసి బంద్ చేస్తే సూపర్ కర్రీ. నచ్చితే లైక్. బాయ్.